హలో, ఆ బుజ్జి నేను ఆఫీస్ లో ఉందని చెప్పు. మరి ఆ మ్యూజిక్ ఏంటి? ఏం లేదు, మా ఆఫీస్ పక్కన కొత్తగా బార్ ఓపెన్ చేశారు. ఆ ఎదవలో డోర్ అనే మర్చిపోయారేమో, అదే ఆ సౌండ్. సరే కానీ నేను నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. అదేంటి, మన పెళ్ళి నెలే కదా అయింది, పుస్తకం నెల తప్పించోటి. పెళ్ళైన నెలకి నెల తప్పడం ఏంటి? స్టూపిడ్. మరేంటో చెప్పు. కార్తిక్ గర్ల్ ఫ్రెండ్ నంబర్ దొరికింది. ఒక్కడి లైన్ ఉండు బాబు. పెన్ 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 చెప్పు. 9126 9126 123456 123456. అబ్బో, ఫ్యాన్సీ నంబరే. తొందరగా వచ్చేయి. ఇక్కడ మూసేగానే వచ్చేస్తా. ఉంటా. నేనెందుకు ఫోన్ చేశాను చెప్పుకో. రేయ్, నువ్వు చేస్తున్న లేటుకి నిన్ను చంపేద్దామన్నంత చిరాకులో ఉన్నాను. సొల్లాపి పాయింట్కి రా. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. రేయ్, నీ లవర్ నెంబర్ దొరికేసిందిరా. అవునా? చెప్పు. 9 126 త్వరగా చెప్పే. 126. నోట్ చేసా. నువ్వు నోటీస్ చేయలా? ఇది ఫ్యాన్సీ నెంబర్. 9126 తర్వాత 126. 9126 తర్వాత 126. 126 126 126. నువ్వేం కన్ఫ్యూజ్ కాలేదు కదా? 126 126. ఓకే, చూసావా, ఫ్యాన్సీ నెంబర్ ఎంత ఫ్యాన్సీగా చెప్పాను. క్రియేటివిటీ. ఆల్రెడీ అది ఫ్యాన్సీ నంబర్. నీ క్రియేటివిటీ ఏముంది? పడే ఫోన్ తాగబోతున్నా. పని అయిపోయిన తర్వాత ఎవడైనా అంతేరా. నీ డాడీ సుధాకర్ రెడ్డి. టైం 12:47. పడుకుని ఉంటావు కదా, సర్లే ఇవాళకి బా పడుకో. రేపటి నుండి నీకు అప్పటి వరకు పచ్చో. పక్కనే కూర్చో ప్లీజ్. ఏంటి పక్కనే కూర్చోవాలా? నువ్వు దొబ్బుతున్నావని ఇక్కడ దాకా వచ్చాను. మూసుకునే బ్లూటూత్ లో నేను చెప్పినట్టు చెయ్యి. నేను బయట దమ్మేస్తుంటా. ప్లీజ్ కూర్చోబే. వచ్చేసింది. అబ్బో, మీ సంబర్పేట. ఇప్పుడు ఏం చేయమంటావు? చెయ్యుపురా, అది కూడా చెప్పాలా? ఓకే. ఎలా ఊపాను? చాలా బాగా ఒప్పుతున్నావు. అసలు ఇంత బాగా ఎలా ఒప్పుతున్నావు? థాంక్స్ అనియా. ధోని. హాయ్. ఏంటి సడన్ గా కాఫీకి పిలిచావు? ఎనీథింగ్ స్పెషల్? ఏమో, ఇంకా మెనూ చూడలేదు. చూసి చాలా రోజులేదని చెప్పరా? అదే, చూసి చాలా రోజులైందని. కమ్ ప్లీజ్ బి సీటెడ్. కమ్ 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 కమ్. హౌ నైస్ ఆఫ్ యు. ఆమె డ్రెస్ బాగుందనరా? ఆ అమ్మాయి డ్రెస్ చాలా బాగుంది కదా. ఒక అమ్మాయి ముందు ఇంకో అమ్మాయి డ్రెస్ బాగుందంటావా? పెద్ద క్రైమ్ రా అది. ఐమ్ సారీ. అంటే అమ్మాయి డ్రెస్ కాదు, అమ్మాయి డ్రెస్ లేకుండా ఇంకా బాగుండేది. ఐ మీన్, అమ్మాయి బాలేదు, అమ్మాయి డ్రెస్ బాలేదు. ఇంతకు అసలు ఏం బాగుంది? ఏం బాలేదు. నాకు అసలు అమ్మాయిలంటేనే పడదు. హాయ్ క్యూటీ. నాకు అమ్మాయిలంటే సెట్ సిరాక్ బాబా. సౌండ్ రే, నేను అలాంటి కాదురా బాబు. ఆహా, నువ్వు నాలాంటి దానివే నాకు అర్థమైపోయిందిలే. ఇట్స్ సో ఎగ్జైటింగ్ టు క్రాస్ ఎ బాయ్ లైక్ యూ. ఐ మీన్ కమ్ అక్రాస్ ఎ బాయ్ లైక్ యూ. ఏదో ఒకటి చేయరా బాబు. ఓకే ఓకే. ఇంతమందిలోనా? నువ్వు నేను అంటే మెచ్యూర్ అయ్యాం. ఈ పాడు సమాజం ఇంకంత మెచ్యూర్ అయిందో లేదు. అందుకే ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా రెస్ట్ తీసుకున్నావు. నా మాట విను. యు సీ మై డ్రెస్ 50-50, నాట్ ఓన్లీ వన్ కలర్. వాట్ షీ ఇస్ డూయింగ్? ఎందుకలా కొట్టుకుంటుంది? అబ్బా, నీ టచ్ ఇస్ సూపర్. What's wrong with you? Hey you! One sec. Hey you! Hey! Me? Where he is? Hey you! ఎంత పని చేస్తావు తెలుసా? నీ వల్ల ఫస్ట్ టైం ఈ హ్యాండ్స్ తో
ఒక అమ్మాయి టచ్ చేయాల్సి వచ్చింది. షిట్. హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను బదలగా నిన్నిలా ఏకాంతంగా కలుసుకోవాలనే అలా చేశాను రాజా. ఒంటరిగా దొరికితే విడిచిపెట్టదే ఈ పాడు సమాజం. నో, నాకన్నా అంతకత్తా అది చెప్పవే. చిచి, నీ హార్ట్ మీద నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. అదే రాజాకైతే గోల్ఫ్ కోట్లా స్మూత్ గా ఉంది. నాకు రాజా ఆయన ఇచ్చాడు. నాకు నువ్వే చేయొచ్చుగా వ్యాక్సింగ్. నో, నీలో ఆయిల్ లేవు. నాకు రాజా కావాలి. ప్లీజ్ రాజా, నీ సగమగతనంతో నా సెగను చల్లార్చు. డిసప్పాయింట్స్. నో, నువ్వు నన్ను నా మనోభావాలు దెబ్బతీస్తున్నావు. నన్ను విడిచిపెట్టు. అరే మతిగా ఈ నీకు బాగా అట్రాక్ట్ అయిపోయాడు. నా చామ్ సరిపోవట్లేదు. క్యాన్ యూ హ్యాండిల్ ద హీట్? ప్లీజ్ లీవ్ మీ. నా గోల్ఫ్ కోట్. అమ్మో, ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ నా వల్ల కాదు. ఏంటి? ఏం లేదు, ఇక్కడంతా బాగాలేదు. మనం ఎక్కడికి వెళ్దాం. పద 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 పద. రాజా వెళ్ళిపోయావా? రే ఇక్కడ వెళ్ళిపోయావా? కూలే కదా, సేఫా? ఏ నల్లమల్ ఫారెస్ట్. ఏయ్ ఏయ్ నో 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 నేను కూడా ప్లీజ్ ఒకసారి. ఏ రాజా, ఏ రాజా. ఈ జన్మకి నా గురువు దైవం అన్నీ నా బాసే. రే మీరన్నా చెప్పండి రా, మనం డీల్ చేస్తే ఫెయిల్ అవ్వడం ఉంటుందా? గ్రేట్ బాస్. నో, నేను ఒప్పుకోను. అలా ఎలా సక్సెస్ చేసేస్తారు? అంతా మీ ఇష్టమేనా? లవ్ అన్న తర్వాత ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అవ్వకపోతే లవ్వే కాదు. కంగారు పడకండ్రా, ఈ నా కజిన్ రమేష్ మందు పార్టీ ఇస్తుంటే లవ్ ఫెయిలియర్ అనుకుంటున్నాడు. ఎతవా అంటే ఇప్పుడు సక్సెస్ అని పార్టీ క్యాన్సిల్ చేసి నా మనోభావాన్ని దెబ్బతీస్తావా? క్యాన్సిల్ ఏంటి బే? ఇది లవ్ సక్సెస్ అయినందుకే పార్టీ. సక్సెస్ అయినందుకు పార్టీ కూడా చేసుకుంటారా? క్రేజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా? నువ్వు కానీరా. సరే గాని ఇంతకీ ఆ అమ్మాయి నీకు ఐ లవ్ చెప్పిందా? తనకు ఫిల్మీ స్టైల్లో చెప్పడం ఇష్టం ఉండదురా. ఏదో స్టైల్లో చెప్పుంటది కదా, ఎలా చెప్పిందో చెప్పరా. ఎలాగోలాగా చెప్పింది. చెప్పాలి. చెప్పకపోతే పార్టీ క్యాన్సిల్. ఎవ్వరు మందాగద్దు, సీరియస్ గా చెప్తున్నా. డైరెక్ట్ గా అయితే చెప్పలేను, కానీ బాస్ షోలో చెప్తాను. అరే 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 సిగ్గే షై బాయ్ చెప్పేదావు. మొత్తం పెట్టుకుంది. రే ఎప్పుడు రా? నిన్న బాస్. అమ్మ నాటికే బోస్గా దేవుడు దేవుడు అంటూ ప్రసాదం లాంటి మ్యాటర్ దాచేస్తావా? రేయ్, దేవుడికి ముందు ప్రసాదం పెట్టి తర్వాత నాకు పెట్టాలి కదా. హలో, ఇది అందరికి పంచేది కాదు. మ్యాటర్ ఏంటంటే డార్లింగ్ మనోడిని నిజమా? వద్దురా వద్దురా వద్దురా. తను వస్తుంది, తను వెళ్ళిపోయిన తర్వాత మీ ఇష్టం. అమ్మాయి మందాగుతా. తను షాపింగ్ వస్తుందిరా. మాకు పరిచయం చేస్తావుగా? చచ్చా, పట్టపగలే మందాగే ఫ్రెండ్స్ ఉన్నారని తెలుస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందిరా. అదిగో తను వచ్చేసింది. రేయ్ పదండి చూద్దాం, పదండి. సూపర్ ఉంది కదా. అవునరా. పిచ్చనా నీ కర్మ. అరే ఉండరా. వెళ్దామా గురు? మందైపోయిందా?
కాదు బంద్ అయిపోయింది. బందా నీకిబ్బందా? హే అదేంటి బాసు, నువ్వు ఊరికూరికే వాచ్ చూసుకుంటావని వెళ్ళాలేమో అనుకున్నా. ఫ్రెండ్ కోసం వెయిటింగ్. చెప్పవే, రమ్మను పబ్బు మందే కుమ్మేసుకుందాం. జార్జ్ 1 లార్జ్. ఓకే సార్. నాకు యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా బ్లడ్ కావాలని అర్ధరాత్రి నీకు SMS వస్తే సమయానికి ఏ బండి దొరక్క అయ్యో పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ దొబ్బేసి మరీ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇస్తే దానికోసం జైలుకి వెళ్ళా పర్లేదు భయ్యా. ఫైనల్ గా నువ్వు ఇచ్చిన బ్లడ్ తోనే నాకు ఎయిడ్స్ వచ్చిందని తెలిస్తే అంటే ఇప్పుడు నాకు ఎయిడ్స్ ఉన్నట? అందుకే చదువుతున్నా. భయ్యా ఇప్పుడు నాకు ఎయిడ్సా? నాకు యాక్సిడెంట్ అయిందా, నువ్వు బ్లడ్ ఇచ్చావా? కొన్ని పరిస్థితులు ఎంత డెలికేట్ గా ఉంటాయో ఎగ్జాంపుల్ చెప్తున్నాను రా. అమ్మయ్యా సరిగా అర్థం కాక కంగారు పడిపోయా. నీ ప్రాబ్లమే అదిరా. ఏది సరిగ్గా అర్థం కాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీ అంటే లవ్ సక్సెస్ అయినందుకు పార్టీ ఇవ్వడం తప్ప భయ్యా? మధు 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 అసలు నీది లవ్వే కాదురా. నేను నమ్మా. అందుకే నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు? ప్రూఫ్ చూపించడానికి. ప్రూఫా? హాయ్ బాయ్స్, హావింగ్ ఫన్. ఫన్ ఏంట్రా ఫన్? నీ నోట్లో మన్నట్ట ఏంట్రా లేటు? ట్రాఫిక్. మిడ్ నైట్ ట్రాఫిక్ అంటే నమ్మడానికి నీ పెళ్ళానాబే? హాయ్ ఐమ్ పండు. మళ్ళీ ఇంట్రడక్షన్ ఒకటి. టైం బొక్క. కూర్చో, నేను చెప్తాను. నాకుండే పోకుల్లో ఈడొకడు ఈడొకడు. ఐ క్యాచ్ యువర్ పాయింట్. పాయింట్కి వద్దాం. చూడు. అరే నీ కాటరే. చెప్పు, ఈ అమ్మాయి ఎవరు? బంగారం అని పిలుస్తుంటాడు. ఇటు ఇటు చెప్పు. అడుగుతుంది నేను ఇక్కడ. నన్ను నా బంగారాన్ని కలిపిన ఎదవేవాడు. నేనే. బంగారంతో నా లవ్ ఎంత కాలం నుండి నడుస్తుంది? ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 1 month 3 days. స్పీడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఆడికి చూపించు. చూపి ఆడికి. చూడు బెదర్. నేను నమ్మను. రే ఇంత పార్టీ ఇస్తున్నావు, అసలు నీకు ఐ లవ్ యూ చెప్పిందారా? చెప్పే ఉంటది, లేకపోతే పార్టీ ఎందుకు ఇస్తాడు? రే నా బంగారం ఆడికెందుకు ఐ లవ్ యూ చెప్తుందిరా? నీ బంగారం ఆడికి ఎందుకు ఐ లవ్ యూ చెప్తుంది? మరేంట్రా సపోర్టింగ్ క్యారెక్టర్ చెప్తున్నావు? నీ బంగారం తెలియక. మరేం తెలుసా నీకు? నాకేం తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? మూసుకొని ఇది తాగేయాలి. ఆ పనిలో ఉండు. మధు ఇప్పుడు చెప్పు, ఐ లవ్ యూ చెప్పిందా? తనకల ఐ లవ్ యూ చెప్పడం ఇష్టం లేదని చెప్పాను కదా. రే పోనీ ఏదో ఒక స్టైల్లో చెప్పాలి కదరా. చూడు, బంగారం పేరు మీద ఉన్న SMS అన్ని చూడు ఏ రేంజ్ లో ఉంటాయో. అదిరా లవ్ అంటే. నీళ్ళంతా నటుడున్నాడు. మరి నాకు ముద్దెందుకు పెట్టింది? ఏమండో ఇది విన్నారా? బొంగులోది. ఎవడు చూశాడు? నీ ఫోన్ లో వీడియోస్ ఉంటే చూపించా. ఏంటమ్మా వీడియో చూద్దామని చాలా ఇదైపోతున్నావేంటి? ఏమన్నా ప్రూఫ్స్ దొరుకుతాయేమోనని కోసి కీమా కొట్టేస్తాను. వద్దులే, రీసెంట్ గా మ్యారేజ్. అయినా మన మగదవల గురించి మనకు తెలియదేంట్రా? అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే ముద్దు పెట్టుకుందంటారు, అదే అమ్మాయి హ్యాండ్ ఇస్తే అన్ని అయిపోయి అంటారు. ఇదో సంత. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు నేను అనుకుంటే ఈ పార్టీకి దవడ సైడ్ అయిపోయిందన్నా. నువ్వు అపార్థం చేసుకున్నావని నమ్మే ఈ ఎక్స్ప్లెనేషన్. పోనీ నేను ఐ లవ్ చెప్పినప్పుడు నన్ను కట్ చేసి ఉండాలి కదా. రే అమ్మాయిలు లవ్ ని కట్ చేయరా, టైం వచ్చినప్పుడు లవర్ ని కట్ చేస్తారు. సూపర్. దానమ్మా ఇప్పుడే ఫోన్ చేస్తాను దానికి. రే వద్దు, నేను చేయలేక. బంగారాన్ని చూసానని తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయరా. చెప్పురా ఆడికి. ఓ పని చెయ్యి, వీడి పేరు బయటికి రాకుండా నీ ఇష్టం వచ్చాడు తిట్టే. ఆడు తిట్టేశాడనుకో నీ లైన్ క్లియర్ అయిపోద్ది. మధు, ఎందుకే నా జీవితంతో ఆడుతున్నావు? ఏంటి నన్ను లవ్ చేస్తున్నట్టు ఎందుకు నటించావు? నటించడం ఏంటి? మరి నిజం లవ్వా? నీకు అర్థం కాలేదా? అర్థమైపోయింది, నాకు మొత్తం అర్థమైపోయింది. నువ్వు పచ్చి తిరుగుబోతువి. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయే. ప్రూఫ్లు తాగావా? తాగానే, నా ఇష్టం. తాగుతా బాగుతా. మోసై నన్ను మోసం చేసావే. నా ఫ్రెండ్ ఎందుకే మోసం చేసావు? నీ ఫ్రెండ్ ఎవరు? నా ఫ్రెండ్ కాదే, నీ ఫ్రెండే, నీ లవరే. హెల్ప్ విత్ యు. కట్ చేసింది భయ్యా, కట్ చేసింది. ఓ మధు నీ కాట్రే నీది కాదు. నీ కాట్రే నాడికి చేస్తే వాడు కాటేసుకుంటాడు. She just made my day. Just wanna feel her, the sex making
సైలెన్స్ ని నేనే బ్రేక్ చేస్తాను. బంగారం, ఐఎమ్ కార్తిక్. ఫస్ట్ మీటింగ్ ఎంత ఎక్సైటింగ్ గా ఉండాలి, కానీ చివరికి ఇలా. ఓకే బంగారం, రాత్రి మాట్లాడిందంతా వీడి గురించి, అందుకు సారీ, మర్చిపోదాం. కానీ యాక్చువల్ గా వీడికి సిటీ లైఫ్ అర్థం కాక నీ ఫ్రెండ్షిప్ ని లవ్ అనుకుంటున్నాడు. నాది లవ్వే కదా. అది నాతో, కానీ వీడితో అనుకుంటున్నాడు. అసలు ఎవరు నువ్వు? ఆహా, ఏం యాక్టింగ్! నీ యాక్టింగ్ నేను పడుకొని ముందున్నానని ప్లేట్ పిరాయిస్తా నీ. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకెంత కోపమున్నా కనీసం నా ముందు తనని వస్తే ఇవే అనకరా. సారీ బాస్. ఓకే, వాడు వే అంటే నీకేంటి నొప్పి? ఓ బేసిక్ గా మీరు ఫ్రెండ్స్ అయ్యారు కదా, ఈ మధ్య ఫ్రెండ్షిప్ లో వస్తే ఇవే అంటూ కామన్ అయిపోయింది. వే అనరా. వద్దు బాస్. మధు అను. వద్దు బాస్, నేను అన్ను. మధు నీకు నేను చెప్తున్నాను, వే అను. వే. వాడికి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావేంటి? ఇస్తాడే, వాడే ఇస్తాడు. లవ్ చేసావు కదా, ఆ మాత్రం పర్మిషన్ ఇవ్వడా? నిన్ను లవ్ చేస్తే వాడు పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఎవరిని లవ్ చేస్తున్నావు? చిచి, అనుమానించే వాడితో లవ్ ఏంటి? రాత్రితో తాగి వాగాను, రాగానే సారీ చెప్పాను కదా. వాడు అనుమానిస్తే నువ్వు సారీ చెప్పడం ఏంటి? నేను సారీ చెప్పింది వీడు అనుమానించినందుకు కాదు, నేను అనుమానించినందుకు. అసలు నువ్వెవర్రా నన్ను అనుమానించడానికి? ఓ, నువ్వెవరైనా ఇస్తున్నావా? తప్పు నువ్వు చేసి కోపం వాడిని చూపిస్తావేంటి? చూపిస్తుందిరా నాలవర్, ఏం చూపించినా నాకే మరి నాకు చూపిస్తుందిగా. ఏంటిది? అదే కోపం. సర్లే, నేను మాట్లాడతా. బంగారం, షట్ అప్. ఫస్ట్ షట్ అప్. ఇంకొకసారి బంగారం అని పిలిచావనుకో ఇత్తడైపోద్ది. మరి ఇన్నాళ్ళు అలానే పిలిపించుకున్నావు కదా. ఇన్నాళ్ళునా? ఇప్పుడు వరకు వీడు మొహం నేను చూడలేదు. అది మన అండర్స్టాండింగ్. నేను కాదన్నానా, కలవలేదు కాబట్టి చూడలేదు. ఓకే, యాక్సెప్టెడ్. కనీసం నా వాయిస్ వినైనా గుర్తుపట్టాలి కదా. వాయిస్ 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 అమితాబ్ బచ్చన్ గారు, మీ వాయిస్ గుర్తుపట్టలేకపోయాను, నన్ను క్షమించండి. చిచ్చే నమ్మక ద్రోహి. నీ అమ్మగారు కూడా చెడబుట్టావు కదే. చచ్చావు నువ్వు. అయ్య బాబాయ్, ఇలా తిట్టానేంటి? బంగారం, ఇండైరెక్ట్ గా మీ అమ్మగారిని తిట్టేట అనిపించిందా? ఐ డిడ్ంట్ మీన్ టు బి. ఐ స్వేర్ ఆన్ యువర్ మమ్మీ. నువ్వు బాస్ని కొట్టడానికి వీల్లేదు. వాడిని కొట్టడం కాదు, నిన్ను కొట్టాలి. నీకు 1000 రూపాయల నోట్ ఇచ్చినప్పుడే ఫూల్ అయ్యానరా నేను. అరే నువ్వేమన్నా నాకు క్లియర్ గా చెప్పిన వారాబాయ్. డెట్టాలో టించరో తీసుకురమ్మన్నావా? ఏం తీసుకురమ్మన్నావు? దెబ్బలు తగిలినాయి, మందుదేరా అన్నావు. నువ్వేం తెచ్చావురా? అరే ఇది మందు కాదు, అరా పాగల్. అరే దెబ్బలకు వాడే మంది ఆరసాలేగా.